హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ట్రిక్స్ ఫర్ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్లో 2 పార్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. పార్ట్ 1లో కాన్సెప్ట్ డిస్కస్ చేసి బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. పార్ట్ 2లో లెవెల్ 1 క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ చూడని వారు ఎవరన్నా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం చూడండి. ఈ వీడియోలో మనం లెవెల్ 2 క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ మ్యాన్ టుక్ ఏ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ అట్ ద రేట్ ఆఫ్ 12% సింపుల్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 3 years హ్యాడ్ టు పే 5,400 rupees ఇంట్రెస్ట్ ఓన్లీ ఫర్ ద పీరియడ్. ద ప్రిన్సిపల్ అమౌంట్ బారోడ్ బై హిమ్ వాజ్. ఒకడు బ్యాంకు నుంచి 12% పర్ యానం ఎస్ఐతో కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. 3 సంవత్సరాల చివర ఆ కాలానికి వడ్డీగానే 5,400 రూపాయలు చెల్లించాడు. అతను తీసుకున్న అసలు ఎంత? ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక పర్సన్ ఒక బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకున్నాడు. సో ఎంత తీసుకున్నాడో చెప్పలేదు మనకు. అక్కడ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 yearsకి. సో 3 yearsకి అయినా వడ్డీ ఓన్లీ కట్టాడు. అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 5,400 రూపీస్ అని చెప్పాడు వాడు. 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకి, ఆ 3 సంవత్సరాలకి 5,400 వడ్డీ మాత్రమే కడితే అతను తీసుకున్న అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫ్రెండ్స్? 12%. బ్యాంక్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% 3 yearsకి. 12% చెప్పిన 3 సంవత్సరాలకి అతను కట్టిన వడ్డీ ఎంత అన్నాడు? 5,400 రూపాయలు. సో 5,400 రూపాయలు వడ్డీ కడితే అసలు ఎంత అంటే ఎంత తీసుకున్నాడు అప్పు అని. అసలు ఎంత అంటే 100% ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి 12% చెప్పిన 3 years, సంవత్సరానికి 12% చెప్పిన 3 సంవత్సరాలకి, అంటే 12 3 36%. సో ఈ 36% అనేది వడ్డీ. వడ్డీ ఎంత కట్టాడు ఫ్రెండ్స్? 36% అనేది 5,400 రూపీస్. సో 36% అనేది 5,400 రూపీస్ అయితే 100% ఎంత? సో 18 టేబుల్, 18 2 times, 18 3 times 54, 2 zeros. అగైన్ 2 టేబుల్, 2 300లో 150 times. సో 150 into 100 అంటే 15,000 రూపీస్. సో అతను తీసుకున్న అప్పు ఎంత ఫ్రెండ్స్? అసలు 15,000 రూపాయలు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ సమ్ ఫెచ్డ్ ఏ టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4016.25 at the rate of 9% per annum in 5 years. వాట్ ఈస్ ద సమ్? కొంత సొమ్ము 9% per annum రేటుతో 5 సంవత్సరాలలో 4,016.25 ఎస్ఐ రాబట్టింది. అసలు సొమ్ము ఎంత? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్లో మనకి ఆ నెంబర్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో సమ్ అనేది చాలా ఈజీ. మనకి ఏమి ఇచ్చాడు? ఇంట్రెస్ట్ ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. సో అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? మనకి 9%. 9% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% పర్ యానం. టైం పీరియడ్ 5 years. సో మనకి ఇచ్చిన వడ్డీ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 4,016.25 రూపాయలు. సో వడ్డీ ఎంత ఇస్తే అసలు ఎంత అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు. సో 9% పర్ యానం అంటే సంవత్సరానికి 9% చెప్పిన 5 సంవత్సరాలకి వడ్డీ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 9 into 5 45%. సో ఈ 45% వాల్యూ అనేది 4016.25 అయితే 100% ఎంత? సో జస్ట్ క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్. 9 టేబుల్ చూడండి. 9 5 times, 9 4 times 36, 9 4 times 6.25. సో 9 టేబుల్ 446.25 times. అగైన్ 5 టేబుల్ 5 8 times, 5 9 times 0.25. సో 89.25 into 100 అంటే 8925. సో మనకు ఆన్సర్ వచ్చేసి 8,925. సో అసలు ఎంత? 8,925. ఈ క్వశ్చన్లో మనకి క్యాలిక్యులేషన్ ఒకటే టైం టేకింగ్ ఫ్రెండ్స్. ఈ క్యాలిక్యులేషన్ ఈజీగా చేస్తే మనకి సమ్ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఓత్ ఆఫ్ 132 రూపీస్ డ్యూ ఇన్ 2 years at 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. 5% పర్ యానం బారు వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో
రూ. 132 మొత్తం కావడానికి ఎంత ప్రస్తుత అసలుగా ఉండాలి? ఫ్రెండ్స్ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మనకి మొత్తం ఇచ్చాడు, మొత్తం అనేది రూ. 132 మొత్తం ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 ఇయర్స్కి. మొత్తం అనేది రూ. 132 అయితే అసలు ఎంత అంటున్నాడు. సో చూద్దాం. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, టైం పీరియడ్ 2 ఇయర్స్, వాడు ఇచ్చిన మొత్తం ఎంత? 132 రూపీస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చాడు, 2 ఇయర్స్కి వచ్చిన మొత్తం రూ. 132. అలా అయితే మనల్ని అసలు అడుగుతున్నాడు, అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ 100% ఎంత రావాలంటే దీని కంపారిజన్ కింద మనం పైన మనకి మొత్తం రాయాలి. సో మొత్తం అంటే ఏమవుతుంది ఇక్కడ? అసలు ప్లస్ వడ్డీ. సో ఇక్కడ మనకి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 ఇయర్స్కి 10% వడ్డీ అవుతుంది. 10% వడ్డీ అవుతుంది. అసలు అంటే 100%. సో వడ్డీ 10%, మొత్తం అంటే 110%. సో ఈ 110% అనేది 132 రూపీస్ అయితే 100% ఎంత? సో క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్. 11 టేబుల్, 11 10 టైమ్స్, 11 1 టైమ్స్, 11 2 టైమ్స్. సో 0 0 క్యాన్సిల్. 12 into 10 120 రూపీస్. సో అసలు ఎంత ఫ్రెండ్స్? 120 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. 800 becomes 956 rupees in 3 years at a certain rate of simple interest. If the rate of interest is increased by 4%, what amount will 800 become in 3 years? 3 సంవత్సరాలలో కొంత రేటు ఎస్ఐతో 800 అసలు 956 మొత్తంగా అవుతుంది. వడ్డీ రేటు 4% పెంచితే 3 సంవత్సరాలలో 800 అసలు ఎంత మొత్తంగా అవుతుంది? ఫ్రెండ్స్ తెలుగు క్వశ్చన్లో 950 అని మిస్టేక్ పడ్డది ఫ్రెండ్స్. 956 అని చేంజ్ చేసుకోండి. సో మనకి క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? 800 రూపీస్ ఉన్న అసలు కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 956 రూపీస్ మొత్తంగా అయిందంట 3 ఇయర్స్కి. 800 ఉండే అసలు 950 రూపాయలు మొత్తం అయింది 3 సంవత్సరాలకి. మనకి వడ్డీ రేట్ ఇవ్వలేదు, సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో అలా అయితే ఇప్పుడు ఆ వడ్డీ రేటు మీద ఎక్స్ట్రా 4% వడ్డీ రేటుతో అదే 3 ఇయర్స్కి అమౌంట్ అనేది ఎంత వస్తుంది అని అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ మనం షార్ట్కట్లో చేద్దాం ఫ్రెండ్స్. మనకి 800 రూపీస్ ఉండే ఒక అసలు 956 రూపీస్ అమౌంట్ అయింది. సో ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. మనకి ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇవ్వలేదు. మనకి టైం పీరియడ్ 3 ఇయర్స్ అని ఇచ్చాడు. సో ఈ 3 సంవత్సరాలకి ఈ అసలు అనేది 956 రూపీస్ అమౌంట్ అయింది. మనకి క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? 4% ఎక్స్ట్రా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మళ్ళీ 3 సంవత్సరాలకి ఎంత వడ్డీ అవుతుంది, ఎంత మొత్తం ఎక్స్ట్రా వస్తుంది అన్నాడు. సో మనకి ఈ అమౌంట్ అనేది యాస్టీస్ అలాగే ఉంటుంది. మనకి ఎక్స్ట్రా 4% వచ్చింది కాబట్టి ఈ 4% 3 ఇయర్స్ చొప్పున 12% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి అమౌంట్ యాస్టీస్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎక్స్ట్రా వచ్చింది ఎంత వస్తుంది? 12% వస్తుంది. ఈ 12% ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి మనం ఈ అమౌంట్కి యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ వస్తుంది. సో ఈ 12% అనేది 800లో ఎంత? సో 800లో 12% అంటే 10%. 10% అంటే 80, 2%, 1% అంటే 8, 2% అంటే 16. సో 80 + 16 అంటే 96. అంటే ఎక్స్ట్రా వడ్డీ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 96 రూపాయలు ఎక్స్ట్రా వడ్డీ వస్తుంది. దేనివల్ల? 4% ఎక్స్ట్రా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల 3 ఇయర్స్కి అతనికి 96 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. సో ఇప్పుడు టోటల్గా ఎంత వస్తుంది? 956 ప్లస్ ఈ 96. సో యాడ్ చేస్తే 251052 రూపీస్, అంటే 1052 రూపాయలు అని మొత్తం వస్తుంది. ఎక్స్ట్రా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 ఇయర్స్కి ఇవ్వడం వల్ల 96 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా అమౌంట్ డైరెక్ట్గా మనం అమౌంట్కి యాడ్ చేసాం. సో ఇలా యాడ్ చేయడం వల్ల అతను ఎక్స్ట్రా 4% వల్ల అతనికి 1052 రూపాయలు అమౌంట్ వస్తుంది. మనం ఈ సమ్మలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయలేదు, ఏం చేయలేదు. వాడు ఎక్స్ట్రా ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసాం ఫ్రెండ్స్. క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్గా డిస్కస్ చేసిన మోడలే ఫ్రెండ్స్. చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 800 రూపీస్ అమౌంట్స్ టు 920 ఇన్ 3 ఇయర్స్ ఎట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 3%, ఇట్ వుడ్ అమౌంట్ టు హౌ మచ్? సరళ వడ్డీ అన్న ఫ్రెండ్స్, బారు వడ్డీ అన్న సేమ్ గుర్తుపెట్టుకోండి. సరళ వడ్డీతో 3 సంవత్సరాలకు తీసుకున్న అసలు 800 రూపాయలు మొత్తం 920 రూపాయలుగా అయ్యింది. వడ్డీ రేటు 3% పెంచితే అప్పుడు అయ్యే మొత్తం ఎంత? సో మనకి
అసలు 800 రూపీస్, ప్రిన్సిపల్ ఎంత ఫ్రెండ్స్ 800 రూపీస్ ఇచ్చాడు. సో అమౌంట్ ఎంత ఇచ్చాడు 920 రూపీస్. 800 ఉన్న అసలు 920 రూపాయలు మొత్తంగా అయింది 3 సంవత్సరాలకి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదు, 3 ఇయర్స్కి అన్నాడు. ఇప్పుడు ఎక్స్ట్రా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఎక్స్ట్రా 3%. సో ఎక్స్ట్రా 3% యాడ్ చేయడం వల్ల 3 సంవత్సరాలకి అతనికి వచ్చిన మొత్తం ఎంత టోటల్ ఈ ఎక్స్ట్రా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కలిపి. సో సంవత్సరానికి 3% ఎక్స్ట్రాతో 3 సంవత్సరాలకి అంటే 9% ఎక్స్ట్రా అని మీనింగ్. సో ఈ 9% అనేది ఎక్స్ట్రా వచ్చిన వడ్డీ. ఈ 9% అనేది 800లో ఎన్ని రూపాయలు? సో 9%. సో ఈ 9% మనం 10% మైనస్ 1% అన్న రాయొచ్చు, లేదా డైరెక్ట్ 9% అన్న క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకి 10% మైనస్ 1%, 10% అంటే 80, 1% అంటే 8, 80 మైనస్ 8 అంటే 72, ఆర్ డైరెక్ట్గా 9% అంటే 1% అంటే 8, 9% అంటే 8 ఇంటూ 9 72. సో ఎలానా చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు వడ్డీ ఎంత వచ్చింది ఎక్స్ట్రాగా 72 రూపీస్. ఆడిచ్చిన అమౌంట్ ఎంత 920. సో ఈ అమౌంట్కి ఎక్స్ట్రా 72 రూపీస్ వడ్డీ వచ్చింది. సో యాడ్ చేస్తే 992 రూపీస్. మొత్తం ఎంత 992 రూపాయలు. క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం గ్రోస్ టు 504 రూపీస్ ఇన్ 4 ఇయర్స్. ఫ్రెండ్స్ గ్రోస్ టు అన్నాడంటే సమ్ అనేది అమౌంట్ మొత్తం అయింది అన్నాడు, గ్రో అయింది. సమ్ అనేది 4 ఇయర్స్కి ఎంత అమౌంట్ వచ్చిందని చెప్పాడు. 504 రూపాయలు అమౌంట్ వచ్చింది అన్నాడు 4 ఇయర్స్కి. ద సేమ్ అమౌంట్ ఎట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇన్ 2.5 ఇయర్స్ విల్ బి గ్రో టు. కొంత సొమ్ము పెట్టుబడి పెడితే 5% పర్ యానం ఎస్ఐతో 4 సంవత్సరాల్లో 504 రూపాయలు మొత్తంగా పెరిగింది. ఆ సొమ్ము 10% ఎస్ఐ రేటుతో 2.5 సంవత్సరాలలో అయ్యే మొత్తం ఎంత? ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మనకి ఒక అసలు అనేది 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 ఇయర్స్కి మొత్తం ఎంత అయింది 504 రూపీస్ అయిందని చెప్పాడు. ఇప్పుడు అదే సమ్మనే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 సంవత్సరాలన్నరలో ఎంత అమౌంట్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూద్దాం. మనకి సమ్ ఎంత అని ఇవ్వలేదు, మనకి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 ఇయర్స్కి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 ఇయర్స్కి వచ్చిన అమౌంట్ ఎంత ఫ్రెండ్స్ 504 రూపీస్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2.5 ఇయర్స్కి వచ్చిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 ఇయర్స్కి 504 అమౌంట్ అంటే ఇందులో మనకి ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్ అంటే ఇక్కడ వడ్డీ ఎంత వచ్చినట్టు ఫ్రెండ్స్, సంవత్సరానికి 5% చెప్పిన 4 సంవత్సరాలకి 5 4s 20% అనే వడ్డీ వచ్చింది మనకి. వడ్డీ ఎంత ఇక్కడ 20% వడ్డీ. మనకి ఇక్కడ మొత్తం ఇచ్చాడు. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. అసలు అంటే 100%, మనకి ఇక్కడ వచ్చిన వడ్డీ ఎంత ఫ్రెండ్స్ 20%. సో టోటల్ 120% అంటే 120% వాల్యూ అనేది మనకి 504 రూపీస్ అయితే మనకి ఇప్పుడు 10% సంవత్సరానికి 10% చెప్పిన 2.5 సంవత్సరాలకి, సంవత్సరానికి 10% చెప్పిన 2 సంవత్సరాలకి 20% వడ్డీ ప్లస్ హాఫ్ ఇయర్ సంవత్సరానికి 10%, హాఫ్ ఇయర్కి 10లో హాఫ్ 5% అంటే 25% ఇంట్రెస్ట్ రేటుతో మొత్తం. సో ఇది వడ్డీ 25%, అసలు 100%, అసలు 100%, వడ్డీ 25%. అంటే మనల్ని టోటల్గా 125% ఎంత అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. మనకి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 ఇయర్స్కి అయిన మొత్తం 504 రూపాయలు అయితే అదే సమ్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2.5 ఇయర్స్కి ఎంత అమౌంట్ అవుతుంది. సో మనం 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 ఇయర్స్కి అయిన వడ్డీ 20%, అమౌంట్ అంటే 120%. సో ఈ 120% వాల్యూ అనేది మనకి 504 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2.5 ఇయర్స్, 10%తో 2.5 ఇయర్స్కి అయిన వడ్డీ 25%. సో అమౌంట్ కావాలంటే అసలు ప్లస్ వడ్డీ, అసలు 100%, వడ్డీ 25%, టోటల్గా 125% ఎంత. సో కాల్కులేట్ చేద్దాం. 5 టేబుల్ 5 2s 5 4s, 5 2s 5 5s. సో 24 2 times is 48, 2 రిమైండర్ 24 అంటే 1 time. సో 25 into 21 25 21. సో 25 20 times అంటే 500,
25 వన్ టైం అంటే 25. సో 525 రూపీస్. సో మొత్తం అమౌంట్ ఎంత ఫ్రెండ్స్? 525 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ బై సర్టైన్ అమౌంట్ అట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years అండ్ దట్ ఫర్ 9 years? కొంత సొమ్ముపై 6 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు ఒకే రేటుతో అయ్యే ఎస్ఐల నిష్పత్తి. మనకి ఇక్కడ వడ్డీల నిష్పత్తి అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు, ఓన్లీ టైం పీరియడ్ మెన్షన్ చేశాడు, 6 years 9 years. సో చూద్దాం. మనకి 6 years 9 years అని టైం పీరియడ్ ఇచ్చాడు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, అలాగే ప్రిన్సిపల్ ఇవ్వలేదు. మనకి వడ్డీల నిష్పత్తి అడుగుతున్నాడు. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% తీసుకున్నా, ఇక్కడ 6% తీసుకున్నా, రేషియో కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకే డైరెక్ట్గా మనం ఇయర్స్ ఇచ్చినప్పుడు ఇయర్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే అదే వడ్డీల రేషియో అవుతుంది. సో 6 9, 3 2 times, 3 3 times. సో 3:2:3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అన్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ అన్నప్పుడు ఇక్కడ ఎంత రేటు వడ్డీ వస్తుందో ఇక్కడ కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మనకి రెండు క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి టైం పీరియడ్ ఒకటే మనకి రేషియో అవుతుంది. సో ఈ టైం పీరియడ్కి మనం రేషియో ఫైండ్ అవుట్ చేస్తే అదే వడ్డీ రేషియో అవుతుంది. సో 2:3 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ లెండ్స్ 2500 టు బి అండ్ ఏ సర్టెన్ సమ్ టు సి అట్ ద సేమ్ టైమ్ at 7% per annum simple interest. After 4 years, A altogether receives 1120 rupees as interest from B and C. Then the sum lent to C is A 2500 Bకి కొంత సొమ్ము Cకి ఒకే రేటు 7% సాధారణ వడ్డీ రేటుతో అప్పు ఇచ్చాడు. 4 సంవత్సరాల తర్వాత B Cల నుంచి ఇద్దరికీ కలిపి 1180 రూపాయలు వడ్డీ తీసుకున్నాడు. సికి ఇచ్చిన అప్పు ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే మనకి ఏ అనే పర్సన్ ఇద్దరికి అప్పు ఇచ్చాడంట, బీకి సికి. బీకి 2500 అప్పు, సికి ఎంత ఇచ్చాడో చెప్పలేదు. సో బీకి 2500, సికి కొంత అమౌంట్ ఇచ్చి వీళ్ళిద్దరికీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇద్దరికి 4 years 4 సంవత్సరాలు వడ్డీకి ఇస్తే బీసి వీళ్ళిద్దరు కలిపి వడ్డీ అనేది ఏకి 1120 రూపాయలు వడ్డీ ఇస్తే ఏ అనేవాడు సికి ఇచ్చిన అప్పు ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. సో మనకి ఏ దగ్గర ఫస్ట్ 100% ఉందనుకుందాం. సో ఏ దగ్గర అసలు మొత్తం అమౌంట్ 100% అనుకుంటే ఏ అనేవాడు బీకి సికి అప్పు ఇచ్చాడు. బీకి ఎంత ఇచ్చాడు? 2500 రూపాయలు ఇచ్చాడు. సి ఈ 100%లో 2500 రూపాయలు ఇచ్చాడు. సో 100% అంటే ఎన్ని రూపీసో మనకు తెలియదు, 100% అనుకుందాం. సో ఏ అతని దగ్గర ఉన్న డబ్బులో బీకి 2500 రూపాయలు ఇచ్చాడు, సికి ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. సో వీళ్ళిద్దరికి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకి ఎన్ని ఇయర్స్ కన్నాడు? 4 years 4 సంవత్సరాలకి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 yearsకి వడ్డీకి ఇస్తే వీళ్ళిద్దరూ కలిపి వడ్డీ అనేది 1120 రూపాయలు వడ్డీ వచ్చిందంట. బిఎన్సి ఇద్దరు కలిపి 1120 రూపాయలు వడ్డీ అనేది ఏకి ఇచ్చారు. అలా అయితే మనకి సికి ఇచ్చిన అప్పుగా ఇచ్చిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి 7% చొప్పున 4 సంవత్సరాలకి వీళ్ళిద్దరికి 7% చొప్పున 4 సంవత్సరాల కంటే ఏకి వచ్చిన మొత్తం వడ్డీ ఎంతో పర్సంటేజ్ వస్తుంది. సో సంవత్సరానికి 7% చొప్పున 4 సంవత్సరాలకి 7 4 28. సో 28% అనేది వడ్డీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చిన వడ్డీ ఎంత ఫ్రెండ్స్? 1120. సో ఓన్లీ వడ్డీ 28% అనేది 1120 రూపీస్ అయితే మనకి టోటల్ ఏ దగ్గర ఎంత ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ 100% ఎంత? సో 28% అనేది 1120 అయితే 100% ఎంత? సో 4 టేబుల్ 4 7s 4 2s 8 4 8s 80 times 7 40 times 740 times 40. సో 40 into 100 అంటే 4000. సో మనకి ఇప్పుడు ఏ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ ఎంత? 4000 రూపాయలు. అంటే ఈ 100% వాల్యూ ఎంత వచ్చింది? ఫస్ట్ ఏ దగ్గర 4000 రూపాయలు ఉన్నాయి. సో ఈ 4000లో బీకి 2500 ఇచ్చాడు. అంటే ఈ 4000 నుంచి 2500 తీస్తే ఇంకా మిగిలిన అమౌంట్ ఎంత ఫ్రెండ్స్? 1500. సో ఈ మిగిలిన అమౌంట్ని సికి ఇచ్చాడు. సో మనకి 100% ఏ వాల్యూ ఏ డబ్బులు ఎంతో ఫైండ్ అవుట్ చేసాం. 100% 4000 అని. ఈ 4000లో
బికి 2500 ఇవ్వగా ఇంకా మిగిలిన డబ్బులు ఎంత ఫ్రెండ్స్ 1500. సో సికి ఇచ్చిన అమౌంట్ ఎంత వడ్డీకి 1500 రూపాయలు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ పర్సన్ బారోడ్ 500 rupees at 3% per annum SI and 600 rupees at 4.5% per annum on the agreement that whole sum will be returned only when the total interest becomes 126 rupees, the number of years after which the borrowed sum is to be returned. ఒకడు 500 రూపాయలు 3% వడ్డీతోనూ అలాగే 600 రూపాయలు 4.5% పర్ యానం ఎస్సీతోనూ అప్పు తీసుకుని మొత్తం మీద వడ్డీ 126 రూపాయలు అయినప్పుడు మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అప్పుగా తీసుకున్న డబ్బు ఎన్ని సంవత్సరాలకు తిరిగి ఇచ్చాడు? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ 500 రూపాయలు వడ్డీ తీసుకున్నాడంట. 500 రూపాయలు అసలునే వడ్డీ కింద తీసుకుని మనకి 3% పర్ యానంతో వడ్డీకి తీసుకున్నాడు. అలాగే 600 రూపీస్ 4.5% పర్ యానంతో వడ్డీకి తీసుకుని ఈ రెండు అమౌంట్ల నుంచి వచ్చిన వడ్డీ అనేది 126 రూపాయలు వడ్డీ వచ్చాక టోటల్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడంట. సో మనకి ఈ 126 రూపాయల వడ్డీ అనేది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూద్దాం. సో ఒక పర్సన్ 500 రూపీస్ 500 రూపాయలు ఉన్నాయి అసలు 3% పర్ యానం చెప్పిన మనకి ఇయర్స్ తెలియదు. 3% పర్ యానం చెప్పిన 500 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు. అలాగే 600 రూపాయలు 4.5% చెప్పిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 600 రూపాయలు 4.5% చెప్పిన వడ్డీకి తీసుకున్నాడు. సో ఈ రెండు దగ్గర నుంచి వచ్చిన వడ్డీ అనేది 216 రూపాయలు. సారీ ఫ్రెండ్స్, 126 రూపీస్. సో 126 రూపీస్ వడ్డీ వచ్చాక అతను ఈ అప్పు తిరిగి ఇస్తానని చెప్పాడు. ఈ 126 రూపీస్ వడ్డీ అనేది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అని క్వశ్చన్ మనకి. సో మనకి ఒక సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 500 రూపాయలు 3% చెప్పున ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? అంటే సంవత్సరానికి 3% చెప్పున 500లో 3%. 500లో 3% అంటే 1% అంటే 5, 3% అంటే 15. సో ఒక సంవత్సరానికి ఇక్కడ 15 రూపాయలు వడ్డీ వస్తుంది ఈ 500ది. నెక్స్ట్ 600 4.5%. సో సంవత్సరానికి 4.5% చెప్పిన 600కి. సో 4.5% అంటే 4% 0.5% అన్న క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ 5%లోంచి 0.5% అన్న సబ్స్ట్రాక్ట్ తీయొచ్చు. సో మనం 5% మైనస్ 0.5% చేద్దాం. సో 600లో 5%, 10% అంటే 60, 5% అంటే అందులో హాఫ్ అంటే 30. సో 5% 30, 0.5% అంటే ఒక 0 పాయింట్ ముందుకు పెడతాం 3. సో 30లోంచి 3 తీస్తే 27. సో ఇక్కడ 600 4.5% చెప్పిన అతనికి వచ్చిన వడ్డీ ఎంత ఫ్రెండ్స్? 27 రూపాయలు. 500కి 3% చెప్పిన వచ్చిన వడ్డీ 15 రూపాయలు. సో ఈ రెండు వడ్డీలు కూడా ఒక సంవత్సరానికి వచ్చిన వడ్డీలు. అంటే సంవత్సరానికి ఇక్కడ 15 రూపాయలు, ఇక్కడ 27 రూపాయలు. టోటల్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ సంవత్సరానికి వడ్డీ అనేది? 27 + 15 అంటే 42 రూపీస్. ఈ 42 రూపాయలు వడ్డీ రావడానికి ఒక సంవత్సరం 1 ఇయర్ పడితే మనకి 126 రూపాయలు వడ్డీ రావాలి. 126 రూపీస్ రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో 42 × 3 టైమ్స్. 42 × 3 అంటే 126. అలాగే 1 × 3 అంటే 3 ఇయర్స్. సో ఎన్ని సంవత్సరాలకు అవుతుంది ఫ్రెండ్స్ 126 రూపాయల వడ్డీ అనేది? 3 సంవత్సరాలకు అవుతుంది. సో ఈ 3 సంవత్సరాలకి 126 రూపాయల వడ్డీ రాగానే అతను అసలు అప్పు కలిపి తిరిగి ఇచ్చేస్తాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ లెంట్ 5000 రూపీస్ టు బి ఫర్ 2 ఇయర్స్ అండ్ 3000 రూపీస్ టు సి ఫర్ 4 ఇయర్స్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ at the same rate of interest and received 2200 rupees all from the both of them as interest. The rate of interest per annum is A 5000 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి, బికి 3000 రూపాయలు 4 సంవత్సరాల కాలానికి, సికి ఒకే ఎస్ఐ రేటుతో అప్పు ఇచ్చాడు. వారిద్దరూ ఏకి చెల్లించిన మొత్తం వడ్డీ 2200 రూపాయలు అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఏ అనే పర్సన్ బికి 5000 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వడ్డీకి ఇచ్చాడు. అలాగే ఏ అనే పర్సన్ సికి 3000 రూపాయలు 4 సంవత్సరాల పాటు వడ్డీకి ఇస్తే బి అండ్ సి వీరిద్దరూ కలిపి ఏకి ఇచ్చిన మొత్తం వడ్డీ 2200 రూపాయలు అయితే ఏ బికి సికి ఇచ్చిన వడ్డీ రేటు ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ ఏ అనే పర్సన్
బికి సికి వడ్డీకి ఇచ్చాడు. సో బికి 5,000, సికి 3,000. బికి మనకి 2 ఇయర్స్కి వడ్డీకి ఇచ్చాడు, సికి 4 ఇయర్స్కి. సో ఏ అనే పర్సన్ బికి 5,000 రూపాయలు 2 సంవత్సరాల పాటు వడ్డీకి ఇచ్చాడు, సికి 3,000 రూపాయలు 4 సంవత్సరాల పాటు వడ్డీకి ఇచ్చాడు. అలా అయితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వడ్డీకి ఇచ్చాడు. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చిన వడ్డీ అనేది 2,200 రూపాయలు. సో 2,200 రూపాయలు వడ్డీ వస్తే ఏ అనేవాడు బికి సికి ఏ వడ్డీ రేటుకి ఇచ్చాడు అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ 5,000 రూపాయలు 2 ఇయర్స్ అన్నాడు కదా. సో మనం సింగిల్ ఒక సంవత్సరానికి ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 5,000 రూపాయలు 2 సంవత్సరాలన్నా, 10,000 రూపాయలు 1 ఇయర్ అన్నా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. 5,000 రూపాయలు 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ వస్తుందో 10,000 రూపాయలు ఒకే సంవత్సరానికి అంతే వడ్డీ వస్తుంది. అలాగే మనం దీన్ని 1 ఇయర్లో కన్వర్ట్ చేద్దాం. 3,000 రూపాయలు 4 ఇయర్స్కి ఎంత వడ్డీ వస్తుందో 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి అంతే వడ్డీ వస్తుంది. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, ఏ అనే పర్సన్ 10,000 ఒక సంవత్సరానికి బికి, సికి 12,000 ఒక సంవత్సరానికి వడ్డీకి ఇస్తే అంటే టోటల్ ఎంత వడ్డీ ఇచ్చాడు, ఇక్కడ 12,000, ఇక్కడ 10,000. ఏ అనే పర్సన్ మొత్తం ఎంత ఇచ్చాడు, అప్పు 22,000. సో ఏ అనేవాడు 22,000 అప్పు ఇచ్చాడు. ఈ 22,000 అనేది ఏ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ అంటే 100%. సో 22,000 అనేది 100% అయితే మనకి టోటల్గా వచ్చిన వడ్డీ ఎంత ఫ్రెండ్స్, 2,200. సో ఈ 2,200 అనేది ఎంత పర్సంటేజు, సో 22,000 100%. సో 2 zeros క్యాన్సిల్, 220 క్యాన్సిల్, అంటే 10 మిగులుతుంది. సో 10%. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 10%. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ సమ్ వాస్ పుట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ఏ సర్టైన్ రేట్ ఫర్ 2 years. Had it been put a 3% higher rate, it would have fetched 72 rupees more. The sum is. కొంత డబ్బు 2 సంవత్సరాల కాలానికి కొంత వడ్డీ రేటుతో అయ్యే సరళ వడ్డీకి, అదే డబ్బు 3% ఎక్కువ వడ్డీ రేటుతో అయ్యే సరళ వడ్డీకి తేడా 72 రూపాయలు అయినా అసలు ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. మనకి ఇక్కడ అసలు అనేది ఇవ్వలేదు. సో ఆ అసలు మీద కొంత వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు అప్పిచ్చాడంట. కొంత అసలు అనేది కొంత వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి వడ్డీ అనేది, అదే అసలు మీద కొంచెం వడ్డీ రేట్ అనేది 3% అధికం చేసి ఇస్తే 2 సంవత్సరాలకి ఎక్స్ట్రా వచ్చిన వడ్డీ అనేది 72 రూపాయలు. అలా అయితే అతను మొత్తం అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. మనకి అసలు ఎంత అంటే 100% ఎంత. క్వశ్చన్ ఏంటి, మనకి 100% ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఏం చెప్పాడు, 2 years సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 2 years ఆర్ %. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలీదు, 2 years. ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 3% ఎక్స్ట్రా, 3% ఎక్స్ట్రాతో 2 yearsకి అమ్మడం వల్ల 72 రూపీస్ ఎక్కువ వచ్చిందంట. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 3 years ఎక్కువ చేసి 2 yearsకి వడ్డీకి ఇస్తే టోటల్గా 72 రూపాయలు వచ్చిందన్నాడు. అంటే సంవత్సరానికి 3% చెప్పున 2 సంవత్సరాలకి 6%. ఈ 6% వాల్యూ అనేది 72 రూపాయలు అయితే మనకి 100%, 100% ఎంత? సో 6, 12 times. సో 12 into 100 అంటే 1,200 రూపీస్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి అసలు ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 yearsకి వడ్డీకి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. ఇప్పుడు ఏం చేసాడు వాడు, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 3% ఎక్కువ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 years వడ్డీకి ఇస్తే దీనివల్ల అతనికి 72 రూపీస్ ఎక్కువ వచ్చింది. సో మనకి ఈ 72 రూపీస్ అనేది ఈ ఎక్స్ట్రా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల. సో సంవత్సరానికి 3% చెప్పిన 2 yearsకి 6%. సో 6% అనేది 72 అయితే మనకి ప్రిన్సిపల్ అసలు ఎంత అంటున్నాడు అంటే 100% ఎంత? సో 6 12 times, 12 into 100, 1,200 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ 2 different sources on 1,500 rupees for 3 years is 13.50 paise. The difference between their rates of interest is. 1,500 మీద విభిన్న వ్యక్తుల నుంచి 3 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎస్ఐలలో వ్యత్యాసం 13.5 రూపాయలు. వారిద్దరికీ అప్పు ఇచ్చిన వడ్డీ రేటులో తేడా. ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా.
మనకి ఇక్కడ 1500 రూపాయల మీద ఇద్దరు వ్యక్తులకి డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లతో వడ్డీలకి ఇచ్చాడంట. సో ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇంకొక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ 1500 మీద 3 సంవత్సరాలకి, సో 1500 మీద 3 ఇయర్స్కి డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే R1 అండ్ R2. సో ఈ 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లతో ఇవ్వడం వల్ల అతనికి వడ్డీలో వచ్చిన డిఫరెన్స్ వచ్చేసి 13.5 రూపాయలు. అలా అయితే ఈ 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ల డిఫరెన్స్ ఎంత పర్సంటేజ్లో అడుగుతున్నాడు. సో చూద్దాం. మనకి 3 సంవత్సరాలకి 13.5 డిఫరెన్స్ వచ్చింది. అంటే సంవత్సరానికి ఎంత వచ్చినట్టు 13.5/3. సో 4.5 పైస్, అంటే 4 రూపీస్ 50 పైస్. సంవత్సరానికి డిఫరెన్స్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 4 రూపాయల 50 పైసలు. ఈ 4 రూపాయల 50 పైసలు అనేది ఈ 1500లో ఎంత పర్సంటేజు అంటే 4.5/1500 ఇంటూ 100. సో 2 zeros 15 3 times 45, బట్ ఇక్కడ 4.5 ఉంది కాబట్టి పాయింట్. సో 0.3%. సో డిఫరెన్స్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 0.3%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఈ సమ్ ఈ మోడల్ కాకుండా వేరేగా కూడా చేయొచ్చు. మనకి ఇక్కడ 1500 అంటే అసలు 100% అనేది 1500 అయితే, సో మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు డిఫరెన్స్ అనేది 13.50 అనేది ఎంత పర్సంటేజ్? సో క్యాలిక్యులేట్ చేద్దాం. 2 zeros 15 9 టైమ్స్, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0.9. సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 0.9 అంటే 0.9%. ఈ 0.9% అనేది 3 ఇయర్స్కి. సో 0.9 అనేది 3 ఇయర్స్కి అయితే 1 సంవత్సరం కావాలంటే /3 అంటే 0.3%. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలాగన్నా చేయొచ్చు. ఇది ఏంటంటే మనం అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసాం, బట్ ఇక్కడ డైరెక్ట్గా పర్సంటేజే ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ద యాన్యువల్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 10% to 12.5%. ఏ మ్యాన్స్ ఇయర్లీ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 1250 రూపీస్. హీజ్ ప్రిన్సిపల్ ఈజ్. వార్షిక ఎస్ఐ రేటు 10% నుండి 12.5%కు ఎక్కువ చేస్తే ఒకనికి సంవత్సర కాలంలో 1250 రూపాయలు అధికంగా ఆదాయం వచ్చింది. అయినా అతని అసలు ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% ఉండేది 12.5% అంటే 2.5% ఇంక్రీజ్ అవ్వడం వల్ల అతనికి సంవత్సరానికి 1250 రూపాయలు వస్తే అసలు ఎంత అని అడుగుతున్నాడు, అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు. సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ముందు 10% ఉండేది, ఇప్పుడు 12.5%, 12.1/2%కి ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్? ఇక్కడ 2.5% ఇంక్రీజ్ అయింది. సో ఈ 2.5% ఇంక్రీజ్ అవ్వడం వల్ల అతనికి సంవత్సరంలో 1250 రూపాయలు వస్తుందంట. దీని మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? ఈ 2.5% వాల్యూ అనేది 1250 అయితే 100% ఎంత? సో మనం ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా అసలు ఎంత అని. అంటే 1/2% అంటే 2.5% అనే కదా ఫ్రెండ్స్. అంటే 2.5% అనేది 1250 అయితే 100% ఎంత? సో ఇప్పుడు 2.5 దీన్ని డబల్ చేద్దాం. 2.5ని డబల్ చేస్తే 5%, అంటే 2.5 ఇంటూ 2 అంటే 5%. సో దీన్ని కూడా డబల్ చేద్దాం. 1250 డబల్ అంటే 2500, అంటే 5% వాల్యూ వచ్చేసి 2500. ఇప్పుడు 5% మళ్ళీ డబల్ చేద్దాం. 5% డబల్ చేస్తే 10%. సో 5% డబల్ చేస్తే 10%. ఇప్పుడు 2500 డబల్ చేస్తే 5000. సో 10% 5000 100%, అంటే 10కి ఒక 0 పక్కన. సో 5000 ఇంకొక 0 అంటే 50,000. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, అది 12.5% ఇంక్రీజ్ అయ్యింది. అంటే 2.5% ఇంక్రీజ్ అవ్వడం వల్ల అతనికి 1250 రూపాయలు ఎక్కువ వచ్చింది. అంటే ఈ 2.5% అనేది 1250 అయితే 100% ఎంత? మనం 2.5ని 2.5 కింద రాసుకున్నాం. సో 2.5 అనేది 1250 అయితే 100% ఎంత? ఈ 2.5ని డబల్ చేశాను, అంటే 5%. సో ఇక్కడ అమౌంట్ని కూడా డబల్ చేశాను, 2500. సో ఈ 5%ని కూడా డబల్ చేస్తే 10%. సో 2500 డబల్ చేసిన 5000. 10% 5000 అయితే 100%. సో 10కి పక్కన 0, 100కి పక్కన 0 కాబట్టి 5000కి పక్కన 0 50,000. లేదా క్యాన్సిల్ అన్న చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మనకి ఏంటంటే ఎగ్జామ్లో ఇలాగ డబల్ చేసి చేయడం వల్ల టైం అనేది స్పీడ్గా తక్కువ టైంలో చేయించాం. సో 50,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ మనీ లెండర్ ఫైండ్స్
దట్ డ్యూ టు ఫాల్ ఇన్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 8% to 7.3/4% ఈజ్ ఇయర్లీ ఇన్కమ్ డిమినిషెస్ బై 61.50 పైస్ హిస్ క్యాపిటల్ ఈజ్. ఒక వడ్డీ వ్యాపారి తన పెట్టుబడిలో వార్షిక ఎస్ఐ రేటు 8% నుండి 7.3/4% తగ్గడం వల్ల సంవత్సరానికి వచ్చే ఆదాయంలో 61.50 పైసలు క్షీణత వచ్చింది. అతను పెట్టుబడి పెట్టిన అసలు ఎంత? ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థమైంది కదా. మనం లాస్ట్ డిస్కస్ చేసిన మోడలే. ఆ మోడల్లో మనకి ఇంక్రీజ్ అన్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ క్వశ్చన్లో మనకి డిక్రీజ్ అంటున్నాడు. సో చూద్దాం. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు ఫ్రెండ్స్? 8% ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.3/4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్ళింది. అంటే 8% ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.3/4 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు అప్పు కింద. సో ఇలా ఇవ్వడం వల్ల అతనికి 61.50 పైస్ 61 రూపాయల 50 పైసలు అనేది నష్టం వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? ఇక్కడ 8% ఇచ్చినాడు, ఇప్పుడు 7.3/4%కి ఇస్తున్నాడు వడ్డీ కింద. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ వచ్చింది? 1/4%. అంటే 8లోంచి 7.3/4 తీస్తే 1/4%. ఈ 1/4% వాల్యూ అనేది 61.50 పైస్ అయితే మనకి అసలు ఎంత అంటున్నాడు అంటే 100% ఎంత. సో ఇక్కడ మనకి 1/4%. 1/4 అంటే మనం 0.25%. 1/4% అంటే 1/100 అని. 1/100 అంటే 1/400 అంటే 0.25. సో ఇక్కడ 0.25 అనేది 61.5 అయితే 100% ఎంత? సో ఇక్కడ 2 డెసిమల్స్ ముందు పాయింట్ ఉంది, ఇక్కడ 2 డెసిమల్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ చేసేద్దాం. అంటే 25 అనేది 61.50 అయితే 100% ఎంత? సో ఈ 25కి 100 అవ్వాలంటే ఇంటూ 4. సో 6150కి 100 అవ్వాలంటే ఇంటూ 4. సో 6150 ఇంటూ 4. సో ఇప్పుడు 6000 ఇంటూ 4 అంటే 24,000. 150 ఇంటూ 4, 150 ఇంటూ 4 అంటే 600. అంటే 24,600 రూపీస్. ఎంత ఫ్రెండ్స్ అసలు? 24,600 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఉండేది 7.3/4కి ఇవ్వడం వల్ల అతనికి 61 రూపాయల 50 పైసలు నష్టం వచ్చింది. ఈ 61 రూపాయల పైసలు నష్టం రావడానికి కారణం ఈ డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 1.4%. ఈ 1.4% మనం 0.25 కింద రాసుకున్నాం. ఈ 0.25% అనేది 61.50 అయితే 100% ఎంత? సో క్యాల్కులేట్ చేస్తే మనకి 24,600 రూపీస్. క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ద రేట్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 2 banks A and B are in the ratio of 5:4. A person wants to deposit his total savings in 2 banks in such a way that he received equal half-yearly interest from both. He should deposit the savings in the banks A and B in the ratio. 2 బ్యాంకులు A, B ఇచ్చే ఎస్సీ రేట్లు 5:4. ఒకడు తన పెట్టుబడిని 2 బ్యాంకుల్లోనూ అర్ధ సంవత్సరానికి సమానంగా ఎస్ఐ వచ్చేటట్లుగా ఏ నిష్పత్తిలో చేయాలి? ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ చూడడానికి ఇంత లెంతీగా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ 2 బ్యాంకులకి వెళ్ళాడు. సో ఆ బ్యాంకుల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఒక బ్యాంకులో 5% అనుకుంటే ఇంకొక బ్యాంకులో 4% అనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న సమ్ అనేది ఆ 2 బ్యాంకుల్లో డిఫరెంట్ అమౌంట్ల కింద డిపాజిట్ చేశాడు. ఇలా చేయడం వల్ల ఆ 2 బ్యాంకుల్లోంచి సేమ్ ఇంట్రెస్ట్ అతనికి వచ్చిందంట. అలా రావడానికి అతను ఏ రేషియోలో 2 బ్యాంకుల్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేశాడని అడుగుతున్నాడు. సో చూద్దాం. సో మనకి రేషియోస్ ఇచ్చాడు ఇక్కడ. అంటే R1:R2 2 బ్యాంకుల్లో, ఫస్ట్ బ్యాంకులో R1, సెకండ్ బ్యాంకులో R2. ఈ రేషియో వచ్చేసి మనకి 5:4. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? ప్రిన్సిపల్ రేషియో అడుగుతున్నాడు. అంటే P1:P2. అంటే ఆ బ్యాంకుల్లో ఏ రేషియోలో డిపాజిట్ చేశాడు. సో అలా చేస్తే అతనికి ఇక్కడ వచ్చిన అమౌంట్ అనేది ఈక్వల్. సో ఈ బ్యాంకులో ఎంత అయితే అమౌంట్ ఇంట్రెస్ట్ వస్తుందో నెక్స్ట్ బ్యాంకులో కూడా అంతే వస్తుందంట. సో అలా రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ 5:4 ఉంది. సో దీన్ని రివర్స్లో రాస్తే మనకి ఈక్వల్గా వస్తుంది. అంటే 5:4 ఉంది కాబట్టి 4:5 అని రాద్దాం. సో 5:4 ఉంది కాబట్టి దీన్ని రివర్స్లో రాయండి. 4:5 అంటే 5 × 4 20 అవుతుంది. అలాగే 5 × 4 20 అవుతుంది. సో ఈ బ్యాంకులో తీసుకున్న 20 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది, అలాగే ఈ బ్యాంకులో తీసుకున్న 20 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో మన క్వశ్చన్లో కూడా ఏం చెప్తున్నాడు? 2 బ్యాంకుల నుంచి సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది అన్నాడు. సో ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు ఆ రేషియో డిఫరెంట్. ఆ రేషియో అనేది మనం రివర్స్లో రాస్తే, విలోమానుపాతంలో రాస్తే మనకి
ఆన్సర్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే 5:4 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ 4:5. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లెవెల్ 2 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్లో ఉన్న లెవెల్ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం ఫ్రెండ్స్, మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో లెవెల్ 3 క్వశ్చన్స్, హై లెవెల్ టు డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.